నూకలు తేలిన టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ పెట్టుకుంది. ఈ సన్న బియ్యం తోటి మా బీఆర్ఎస్ పార్టీ కూడా నూకలు తేలే కావాలి. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి పేదలకి ఇది నా కళ అన్న, నేను ముఖ్యమంత్రిని అవుతే పేదలకి సన్న బియ్యం ఇవ్వాలని అనుకున్నాను. ఎన్ని వందల కోట్లైనా సరే అది ఇచ్చి తీరుతానని చెప్పి సన్న బియ్య పథకం ప్రారంభించడం జరిగింది. మిస్టర్ హరీష్ రావు గారు, ఇది చూడండి, ఇక్కడెక్కడ నూకలైనా కనబడుతున్నాయా? నూకలు బియ్యంలో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఈ పార్టీకి నూకలు తెలుస్తాయని చెప్పి సన్న బియ్యం పథకంతో అబద్ధాలు మాట్లాడి ప్లాస్టిక్ బియ్యం ఉంటుంది, నూకలు ఉంటాయని చెప్పని మాట్లాడు. ఏ పేదింటోడికి వెళ్ళి చెప్తారు, నీకు కూడా ఇంత సన్న బియ్యం పెడతారు, సన్నగా ఉన్నావు కదా, సన్న బియ్యం తిని సంతోషంగా ఉండు. పేదలకు తీసుకొచ్చిన పథకాన్ని ప్రతిపక్షం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి, మంచి కార్యక్రమం చేస్తే సమర్థించండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శలు చేస్తే పేదల జవాబు చెప్పాలి. ఇవాళ ఈ సన్న బియ్యం పథకం దగ్గర మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వచ్చి పేదవాళ్ళతో పంచుకొని చూపిస్తున్నది. నిరుపేదలు ఎంత సంతోషంగా, లేబర్ క్లాస్ సంతోషంగా ఉన్నారు. మనకి పేదల ముఖంలో సంతోషం ఉండాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కోరుతూ పేదలకు సన్న బియ్య పథకం తీసుకొచ్చి ఎంత ఖర్చైనా సరే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి చెప్తా ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది, ఎన్ని 1350 కోట్ల రూపాయలు సన్న బియ్యం పథకం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రతి పేదవాడి కుటుంబానికి సన్న బియ్య పథకం అమలు అవుతుంది, అమలు చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.